కడప జిల్లాలో ఎర్రగుంట్లను కార్బన్ పౌడర్ కాలుష్యమయం చేస్తోంది. ఎర్రగుంట్ల సమీపంలోని నాపరాయి గనుల్లో భారీ ఎత్తున కార్బన్ పౌడర్ నిల్వ కేంద్రాల నుంచి ట్యాంకర్ల ద్వారా సిమెంట్ పరిశ్రమలకు తరలిస్తున్నారు. సమీప వాసులపై కార్బన్ పౌడర్ ఎఫెక్ట్ అధికంగా పడుతోంది. తమ ఆరోగ్యాలు దెబ్బతిన్నట్టు పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా స్పందన లేదని వాపోతున్నారు బాధితులు. ఇప్పటికైనా పట్టించుకుని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కడప జిల్లాలోని ఎర్రగుంట్లను కార్బన్ పౌడర్ కాలుష్యమయం చేస్తోంది. ఎర్రగుంట్ల సమీపంలోని నాపరాయి గనుల్లో భారీ ఎత్తున కార్బన్ పౌడర్ నిల్వ కేంద్రాల నుంచి ట్యాంకుల ద్వారా సిమెంట్ పరిశ్రమలకు తరలిస్తున్నారు. సమీప వాసులపై కార్బన్ పౌడర్ ఎఫెక్ట్ అధికంగా పడుతోంది. తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయంటూ పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని వాపోతున్నారు బాధితులు. ఇప్పటికైనా పట్టించుకొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. భాగ్యశ్రీ, కడప జిల్లా ఎర్రగుంట మండలంలో ఉన్నటువంటి నాపరాయి గనులు ఏవైతే ఉన్నాయో గనుల్లో కార్బన్ పౌడర్ ను అక్రమంగా నిల్వ చేసి సమీపంలో ఉన్నటువంటి సిమెంట్ ప్లాంట్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కార్బన్ పౌడర్ అనేటువంటిది ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ చేయడంతో పాటు ఓపెన్ గా ఉండేటటువంటి నాపరాయి గనుల్లో ట్యాంకులకు నింపేటటువంటి నేపథ్యంలోనే ఆ పౌడర్ అంతా కూడా సమీపంలో ఉన్నటువంటి కాలనీ, ఇండియా సిమెంట్ ప్లాంట్ కు సంబంధించినటువంటి కాలనీ కావచ్చు, అలాగే మహాత్మా నగర్ కు సంబంధించినటువంటి కాలనీ వాసుల ఇళ్లలోకి పౌడర్ అనేటువంటిది రూపంలో వస్తున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు ఇదే విషయానికి సంబంధించి ఇళ్లలో వచ్చేటటువంటి కార్బన్ పౌడర్ కావచ్చు, అలాగే వచ్చేటటువంటి కాలుష్యం కావచ్చు, దీనిపైన రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి స్పందన లేదనేటువంటిది కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి కాలనీ వాసులు కావచ్చు, అలాగే మహాత్మా వాసులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కార్బన్ పౌడర్ అనేటువంటిది ధూళి రూపంలో వచ్చేటటువంటి నేపథ్యంలోనే ఇళ్లలో ఉన్నటువంటి బండారాలు కావచ్చు, అలాగే ఇళ్లలో ఉండేటటువంటి వస్తువుల పైన కూడా కార్బన్ పౌడర్ పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కార్బన్ పౌడర్ అనేటువంటి ఇందులో ఉన్నటువంటి కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి వస్తుందని, దీనివల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయని రెవెన్యూ అధికారులకు పలుమార్లు చెప్పినా కూడా ఎలాంటి స్పందన లేదనేటువంటిది కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అక్రమంగా సిమెంట్ ప్లాంట్ సరఫరా చేసేటువంటి కార్బన్ పౌడర్ ఏదైతే ఉందో దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పినా కూడా రెవెన్యూ అధికారులు మామూలు మత్తులో ఈ కార్బన్ పౌడర్ కు సంబంధించినటువంటి దానిపైన చర్యలు తీసుకోలేదనేటువంటిది ఆరోపణలు కూడా స్థానికులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మామూలు అనేటువంటి ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు గట్టిగా దానిపైన చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా ఉండేటటువంటి పరిస్థితి అయింది. అయితే దీనిపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, సంబంధిత కార్బన్ పౌడర్ నిషేధించాలనేటువంటిది కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.